అక్షయ్ అవనిని తీసుకుని ఇంట్లోనికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పార్వతి, పల్లవి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న పార్వతి అయితే ఆగు, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య ఇలా అంటూ ఉంటుంది, నాన్న అమ్మనే స్వయంగా తీసుకొని వచ్చాడు, నాన్న రమ్మంటేనే అమ్మ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పార్వతి, రాజేంద్ర ప్రసాద్, పల్లవి వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవనిని తీసుకుని అక్షయ్ అయితే లోపలికి వస్తాడు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అయితే ఏంటి, ఏం చేస్తున్నావురా నువ్వు, ఇది ఏం చేసిందో నీకు తెలుసు కదా, నీ చెల్లెలు ప్రణతికి తన తమ్ముడిని ఇచ్చి కట్టబెట్టింది, తిను ఇన్ని పనులు చేసినా సరే నువ్వు మాత్రం మళ్ళీ తిరిగి తనని ఇంటికి ఎందుకు తీసుకువచ్చావు అని చెప్పి అక్కడ ఉన్న పార్వతి అవనిని అందరి ముందు అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది విని అక్షయ్ ఇలా అంటూ ఉంటాడు, అమ్మ అవనిని నువ్వు ఏం అనుకమ్మా అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే చాలా కోపంగా అవని వైపు అయితే చూస్తూ ఉంటారు. అవనిని ఏమీ అనకు, అవని ఏం చేసిందో ఏం చేయలేదో అవన్నీ నాకు తెలుసు, నువ్వు మాత్రం అవనిని ఏమైనా అంటే బాగోదు అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న పల్లవి ఇంకా కోపంతో రగిలిపోతుంది. ఇక వాళ్ళ యానివర్సరీ సందర్భంగా వాళ్ళైతే కేక్ కట్ చేసి ఆరాధ్యకి తినిపిస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఏంటి దీని స్థాయి మాత్రం పోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళు అలా కేక్ కట్ చేసి సరదాగా ఉండడం చూసి రాజేంద్ర ప్రసాద్, పార్వతి వాళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.